కుకింగ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు బరుగులు ఉగ్గాని చేయబోతున్నాను. బరుగులతో ఎలా చేస్తానో చూపిస్తున్నాను చూడండి. 1 కేజీ తీసుకున్నాను నేను బరుగులు. 1 కేజీ తీసుకున్నాను. ఇది నానబెట్టాలండి. చూడండి, టమాటాలు 1 తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పెద్ద సైజు ఉల్లిపాయ 1 అండి, కొంచెం కొత్తిమీర, పుదీనా. చూడండి, పుట్నాల పౌడర్ అండి. ఇది పుట్నాల పౌడరు అంతకుముందు చూపించాను అండి. ఇది వేస్తే ఉగ్గాని అనేది టేస్ట్ వచ్చిద్దండి. ఈ పౌడరు ఇలా మిక్సీ జార్లో ఇప్పుడు నేనండి పట్టింది, చూపించలేదు, కుదరలేదు, అందుకని దండి ఇలా పౌడర్ పట్టుకుంటే ఉగ్గాని అనేది టేస్ట్ వచ్చింది. ఇది నానబెట్టుకుంటాం. వాటర్ వేసి ఇప్పుడు నానబెడుతున్నానండి. వాటర్ వేసి నానబెట్టుకున్నానండి. అంతలోకి తాలింపు వేద్దాము. ఉగ్గాని అనేది స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి బాగా పెట్టానండి. దీంట్లో ఆయిల్ ఎక్కువ వేయకూడదు, తక్కువేనండి, కొంచెమే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ లాగా ఉండిద్ది, టేస్ట్ కూడా బాగోదండి. చూడండి, తాలింపు గింజలు వేస్తున్నాను. తాలింపు గింజలేమో 1 స్పూన్ వేస్తున్నానండి. స్పూన్ ఏమో తాలింపు గింజలు వేస్తున్నాను. చాలా బాగుండిద్దండి టేస్ట్ అనేది. ఉగ్గాని పుట్నాల పౌడర్ చేసుకుంటే చాలా బాగుండిద్ది. చూడండి, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. బాగా ఉడకాలండి, దోరగా ఎర్రగా రావాలి. ఉల్లిపాయలు అనేది బాగా మగ్గాలి. రెండు నిమిషాలు పట్టింది. ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలంటే 2 నిమిషాలు పట్టిద్దండి. 2 నిమిషాలు తర్వాత చూపిస్తాను. ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇది కొంచెం ఫ్రై అయితే కాదు, పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ రావాలంటే కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుందండి, మరి పచ్చిగా ఉంటే బాగోదు. ఉగ్గాని అనేది చాలా బాగుంటుందండి. పుట్నాల పౌడర్ వేస్తే ఇంకా చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుండిద్ది. మామూలు బండ్లో చేస్తారు కదండి, అలా కాకుండా ఇలా చేసి చూడండి, చాలా బాగుండిద్ది. చూడండి, టమాటాలు కూడా వేస్తున్నాను. టమాటాలు కూడా కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గితే చాలండి, లైట్గా. కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత చూపిస్తాను. చూడండి, కరివేపాకు కూడా వేసాను. ఇలా మగ్గించుకోవాలండి. కరివేపాకు కూడా వేసాను కదండి. పుదీనా వేస్తున్నాను. పుదీనా వేస్తే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా మంచి స్మెల్ కూడా బాగుండిద్ది. ఉగ్గాని అనేది బాగుండిద్దండి. ఈ మధ్య కదండి పౌడర్ వేస్తున్నాను. 3 స్పూన్లు వేస్తున్నానండి. కారం కూడా సరిపోయిద్ది. ఇలా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బరుగులు అనేవి దీంట్లో వేసుకోవటమేనండి. ఇంకా చూడండి ఎంత బాగుందో, స్మెల్ కూడా సూపర్ వస్తుందండి. స్మెల్ కూడా అంత బాగుంది. ఈ బరుగులను మొత్తం ఇలా పిండి దాంట్లో వేయాలండి. సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టుకోకుండా హైలో పట్టి మాడిపోయింది, అందుకోసం సిమ్లో పెట్టానండి. మొత్తం బరుగులు మొత్తం ఇలా పిండాలండి. వాటర్ అనేది ఉండకూడదు, వాటర్ లేకుండా ఇలా వేయాలండి. మొత్తం ఇలా మొత్తం వేసానండి. ఇలా కలుపుకోవాలండి. చిన్నగా కలుపుకోవాలండి. ఇది సాయంత్రం పూట స్నాక్స్ లాగా అయినా చేసుకొని తినొచ్చండి. ఇది టిఫిన్ లాగా సాయంత్రం పూట 4 టిఫిన్ లాగా చేసైనా పిల్లలకైనా పెట్టచ్చు, చాలా బాగుండిద్ది. ఇలా చేస్తే వాళ్ళు కూడా తింటారండి ఇష్టంగా. చూడండి, మొత్తం కలిపేసాను. ఇది కొత్తిమీర కూడా వేస్తున్నానండి. Okay.
ఇదిగోండి అయిపోయిందండి ఉగ్గాని అనేది. ఇంకా పిల్లలకి పెట్టటమే, ఇంకా అయిపోయిందండి. ఇంట్లో ఇంకా సెలవులు కదండి, ఇంకా ఏదో ఒకటి స్నాక్స్ పెడతానే ఉండాలండి పిల్లలకి. టిఫిన్ లాగా సాయంత్రం పూట చేసి పెట్టాలి కదండి. అందుకోసం ఇప్పుడు 4 అయింది టైము, నువ్వు చేసి పెడుతున్నారని ఉగ్గాని చేయమన్నారండి మా పిల్లలు టిఫిను. అందుకోసం ఇది చేస్తున్నాను. సాయంత్రం పూట ఏదో ఒకటి టిఫిన్ లాగా పెట్టాలంటండి, పెడితే మంచిదండి పిల్లలకి. టిఫిన్ లాగా ఏదో ఒకటి స్నాక్స్ టిఫిన్ లాగా చేసి పెడితే పిల్లలు తింటారండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అయిపోయిందండి ఉగ్గాని అనేది. ఇంకా ప్లేట్లో వేద్దాం. సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలాగుందో. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి ఉగ్గాని అనేది. చూడండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ కొని తెలియజేయండి. బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీ దాకా వచ్చిందండి. కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవకండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది, ఎంతో మందికి రీచ్ అయిద్దండి. చాలా చాలా థ్యాంక్స్. చూడండి ఎంత బాగా కుదిరింది అసలు.